హాయ్ అండి, అందరికీ నమస్కారం. చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కార అవార్డు గద్దర్ కమిటీ ప్రకటించిన కానుంచి చాలామంది చిరంజీవికి ఈ అవార్డు రావటం అనేది సముచితమే. అతను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కానుంచి తన ఇష్టంగా కష్టాన్ని నమ్ముకొని జీరో స్థాయి నుంచి ఇప్పుడు మెగాస్టార్ వరకు అతని చూడని అవార్డు అంటూ ఏమీ లేదన్నమాట. ఎందుకంటే ఈ అవార్డులు అనేవి అతనికి ఊరికనే రాలేదు. కానీ సోషల్ మీడియాలో కొంతమంది ఎన్టీఆర్ జాతీయ పురస్కార అవార్డు రావటం కొంతమందికి ఇష్టం లేదనుకుంటుంది. సోషల్ మీడియాలో కొంతమంది అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉంటే పాపం చిరంజీవి గారి గురించి తెలియని వాళ్ళు అతని సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కాడ నుంచి ఎంత కష్టపడి ఈ స్థాయికి చేరిన సంగతి వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ విధంగా మాట్లాడతారని చెప్పి నేను అనుకుంటున్నాను అన్నమాట. ఎందుకంటే చిరంజీవి గారి గురించి అతని గొప్పతనం గురించి ఎన్నోసార్లు ఎన్నో వీడియోలు చేశాను. కానీ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కాడ నుంచి అతన్ని మనం ఉదాహరించుకుంటే స్ఫూర్తిదాయకం చేసుకుంటే అతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎంతోమంది సినిమా ఇండస్ట్రీకి వచ్చి కొన్ని సందర్భాలు బట్టి స్టేజీల పైన మాట్లాడారన్నమాట. అయితే ఇలాంటి వాళ్ళ కోసం సోషల్ మీడియాలో మాట్లాడే కొంతమంది కోసమే చిరంజీవి గారి గురించి తెలవాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేయాల్సి వస్తుందన్నమాట. 1978లో పునాదిరాళ్ళు సినిమాతోని అతని సినీ ప్రస్థానం అనేది మొదలైన కానుంచి అంటే 1978 కానుంచి దాదాపు 3 సంవత్సరాలు అంటే 1980 నాటికి అతను ఎన్ని సినిమాలు చేసిండో చాలామందికి తెలవకపోవచ్చు. దాదాపు 24 సినిమాలలో నటించిందండి. ఆ ఏం సినిమాలో శ్రద్ధగా మీరేనండి, నేను చెప్తా. పునాదిరాళ్ళు, ప్రాణం ఖరీదు, మన ఊరి పాండవులు, తాయారమ్మ బంగారయ్య, కుక్క కాటుకు చెప్పు దెబ్బ, కొత్తపేట అల్లుడు, ఇది కథ కాదు, ఐ లవ్ యూ, శ్రీరామ బంటు, కోతల రాయుడు, అగ్ని పురస్కారం, కొత్తపేట రౌడి, ఆరెని మంటలు, జాతర, మోసగాడు, పున్నమి నాగు, కాళీ, తాతయ్య ప్రేమలీలలు, ఐ లవ్ యూ సింగపూర్, ప్రేమ తరంగాలు, మొగుడు కావాలి, రక్తబంధం, చండిప్రియ, ఇలాగ దాదాపు 3 సంవత్సరాలలో 24 సినిమాలలో నటించారండి. మరి ఎంత డెడికేషన్, ఎంత పట్టుదల, ఎంత శ్రమ, ఎంత ఉత్సాహం. సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు సినిమా ఇండస్ట్రీలో పాతుకుపోవాలి, అగ్ర హీరోల సరసన నేను చేరాలన్న ఉద్దేశంతోనే అతను ఎంత కష్టపడి ఆ స్థాయి నుంచి అంటే జీరో స్థాయి నుంచి మెగాస్టార్ వరకు చేరిందంటే ఎంత కష్టపడాలి. అతనికి ఈ అవార్డు రావటం అనేది కొంతమందికి ఇష్టం లేక ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు. నాకు అదే బాధ అనిపిస్తుంది. చిరంజీవి గారి గురించి ఇంకొక ముఖ్యమైన మాట ఒకటి చెప్పాలండి. అదేంటంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చి అంటే 1978లో పునాదిరాళ్ళ సినిమాతోనే మనకు పరిచయమైన సంగతి అందరికీ తెలిసింది. కానీ చిరంజీవి గారి మొట్టమొదటి 10వ సినిమాకి అతని హీరోగా అంటే అంతకుముందు కొంతమంది హీరోలతోనూ అంటే సోలో హీరోగా రాలే, ఎవరో కొంతమంది హీరోలు ఉంటే తప్ప అతను డైరెక్ట్గా హీరోగా తీసుకోవాలని చాలా మంది భయపడతారు అన్నమాట. ఫుల్ లెంత్ హీరోగా అంటే వేరే హీరోలు ఎవరు లేకుండా అతను సింగిల్గా నటించిన మొట్టమొదటి సినిమా ఏదయ్యా అంటే కోతల రాయుడు. అంటే అంతకుముందు చాలా సినిమాలలో నటించింది కానీ సింగిల్గా అతనే సినిమా మొత్తం కనిపించే సినిమా అంటూ ఏదీ లేదు. కోతల రాయుడు సినిమాతోనే అతను మనకి హీరోగా ఫుల్ లెంత్ హీరోగా మనకు కనిపించింది అనమాట. అంతేకాకుండా చిరంజీవి గారికి సినిమా పైన ఎంత పట్టుదల, అతను పడ్డ శ్రమ గురించి మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే మొగుడు కావాలి సినిమాలో హే చిలక అనే ఒక సాంగ్ అనేది ఉంటుంది. చిరంజీవి గారు మోకాళ్ళ పైన ఉండి డాన్స్ చేయాలంట. మోకాళ్ళ పైన ఉండి డాన్స్ చేయాలంటే ప్యాంట్ వేసుకొని దాని లోన ఒక అంటే స్పాంజీ లాగా ఉంటాయి, మోకాళ్ళకి ఎటువంటి దెబ్బ తగలకుండా స్పాంజీ లాంటిది ఇక మోకాళ్ళ కాడ పెట్టుకొని ఆ డాన్స్ అనేది చేస్తూ ఉంటారు అన్నమాట. అది మనకు కానరావు. అయితే చిరంజీవి గారికి ఆ సమయంలో అవి లేవాట. వెంటనే అవి తీసుకురండి, మరి ఆ స్టెప్ వేయాలంటే చాలా కష్టం, మోకాళ్ళ మీద డాన్స్ చేయాలంటే చాలా కష్టం, మీరు అంటే వెంటనే అవి తీసుకుని రండి అంటే సరే నిర్మాత భరద్వాజ గారు తెప్పించి ఏర్పాటు చేశారంట. కానీ అక్కడ ఏమైందంటే మోకాళ్ళగా పెట్టుకునే తీసుకురాకుండా మోచేతికి పెట్టుకునే తీసుకొచ్చారట పొరపాటున. మరి చిరంజీవి గారు ఆ సాంగ్ పూర్తి చేసిన తర్వాత వేరే సినిమాకు షూటింగ్ వెళ్ళాలన్నమాట. ఆ సినిమా ఏంటంటే 47 రోజులు. ఈ సినిమా పేరే 47 రోజులు సినిమా అనమాట.
మరి తెల్లారితే ఆ షూటింగ్లో ఉండాలి. ఏం అర్థం కాలే. ఈ మోకాళ్ళకు పెట్టుకుని తీసుకురమ్మంటే మోచేతులకు పెట్టుకుని తీసుకొచ్చారు. మరి చిరంజీవి గారు ఈ సాంగ్ మొత్తం పూర్తి చేసిన తర్వాతే అటువైపు వెళ్ళాలి. మరి మోకాళ్ళకు పెట్టుకుని తీసుకొని వచ్చేలోపు తెల్లారిపోయేటట్టుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో చిరంజీవి గారు స్వయంగా ఎటువంటి అలాంటి క్లిప్పులు తొడుక్కోకుండా, ఎటువంటి అలాంటి స్వాంగిలు అనేది వాడకుండా డైరెక్ట్గా ఆ సాంగ్ మొత్తం పూర్తి చేసేసారట. కానీ చివరకు ఆ సాంగ్ పూర్తి అయ్యేలాడికి ఏమైందంటే చిరంజీవి గారి మోకాల చిప్పలు మొత్తం కూడా బ్లడ్ అయినట. ఎందుకంటే ఆ తప్పలాంటిది. కానీ ఆ సమయంలో కూడా అతని పట్టుదల ఏంటంటే ఎట్లయినా సరే ఆ స్టప్పుని నేను వేసి వాళ్ళకి ఆ పాట మొత్తం పూర్తి చేసి ఈ నైటే మళ్ళీ వేరే షూటింగ్కి వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ ఈ నిర్మాత ఇబ్బంది పడకూడదు, 47వ రోజు సినిమా నిర్మాత కూడా ఇక్కడ ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతోనే చిరంజీవి గారు ఏం ఆలోచించుకోకుండా ఆ స్టప్పు ఎంత కష్టమైనా సరే ఆ స్టప్పును మొత్తం పూర్తి చేసేలోపు అతని కాళ్ళకి మోకాళ్ళు మొత్తం కూడా కొట్టుకుపోయి మొత్తం బ్లడ్ అయినట. మళ్ళీ అదే గాయంతోనే వేరే సినిమాకి వెళ్ళి ఆ షూటింగ్ మొత్తం పూర్తి చేశారనమాట. ఇది చిరంజీవి గారి గురించి చెప్పాలంటే కోకొలలండి, ఎన్నో ఉన్నాయి. కానీ చిరంజీవి గారికి ఇలాంటి అవార్డు అనేది రావడం అనేది చాలా సంతోషం. అంతేకాకుండా ఎన్నో అవార్డులు చూసిన వ్యక్తి. ఉదాహరణకు చెప్పాలంటే 537 సాంగ్స్కి 24,000 స్టప్పులు వేసి గిన్నిస్ బుక్ రికార్డులోకి అతని పేరు అనేది చేరిందంటే అతని కష్టం అలాంటిది, అతని శ్రమ అలాంటిది, అతని పట్టుదల అలాంటిది అనమాట. జీరో స్థాయి నుంచి ఇప్పుడు మెగాస్టార్ వరకు చేరి కోట్లాది మంది హృదయాలను దోసుకుంటే ఇది మెగాస్టార్కి సాధ్యమన్నమాట. మరి చిరంజీవి గారికి ఇలాంటి అవార్డు అనేది ఇవ్వటం చాలా సంతోషం. ఇలాంటి అవార్డే కాదు, ఇంకా ముందు ఇంకా ఎన్నో అవార్డులు అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాంటి గొప్ప వ్యక్తి గురించి అతన్ని ఉదాహరించుకొని అతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది కూడా స్థిరస్థాయిగా నిలబడిపోయిన వాళ్ళు ఉన్నారన్నమాట. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.